అనుదిన నిత్య జీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. దేవుడు పౌలును అన్యజనులకు సువార్త ప్రకటించుటకు ఎన్నుకున్నారు. దేవుడు తనకిచ్చిన బాధ్యతను పౌలు స్వీకరించి పరిపూర్ణముగా దానిని నెరవేర్చి సువార్తను ప్రకటించాడు. ఆమేన్. అయితే ఆ సువార్తను అతని సొంత జ్ఞానమును బట్టి గాని సొంత శక్తిని బట్టి గాని ప్రకటించలేదు. అందుకే పౌలు నాలో బలముగా పనిచేయుచున్న దేవుని క్రియాశక్తి అని అంటున్నాడు. ఆ శక్తిని బట్టే ప్రయాసపడ్డాడు, సువార్తను ప్రకటించగలిగాడు. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు అని చెప్పారు. మనము కూడా ఈ లోకములో దేవుని కార్యములను చేయాలంటే మన శక్తి ప్రయాసము సరిపోదు. మనలో బలముగా దేవుని యొక్క శక్తి పనిచేయాలి. దానిని బట్టే మన ప్రయాసము క్రియాపూర్వకముగా సఫలమవుతుంది. మనలో ఉండి పనిచేయు అటువంటి దేవుని క్రియాశక్తి కొరకు ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనములు. మీ సువార్తను ప్రకటించినట్లుగాను మీ కార్యములు చేయనట్లుగాను మీ క్రియాశక్తిని మాలో పరిచేయనట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.